కానీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ బికాజ్ ఈ ఫిక్స్ స్టాండర్డ్ గవర్నమెంట్ రూల్ ప్రకారము ఈజ్ నాట్ ఎలిజిబుల్. దావత్లో రాజుబాయి 6 and above ఉండాలి ఖచ్చితంగా. ఈ కమ్స్ అండర్ 11. కానీ మన క్రికెట్లో 11 ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్లేయర్ అవుతాడు. తన హైట్ కానీ స్టామినా కానీ ఇంకా డెవలప్ చేసుకొని అందరూ ఒకసారి మరొకసారి క్లాస్ సెలెక్ట్ చేయాలి. మొత్తం 7 మంది లెగ్ స్పిన్నర్స్ ఉంటే 1-2 ప్లేస్లోకి వస్తాడు యాక్చువల్ ఉన్నదాన్ని ఇక్కడ ఉన్నది. కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా మంచి ప్రదర్శన చేశారు. మెయిన్గా ఫీల్డింగ్ కూడా అంతంత మాత్రమే ఉంది. నేను మొన్న చెప్పాను మీకు, ఫీల్డింగ్ మాత్రం చాలా మెరుగుపరచుకోవాల్సి వస్తుంది. మన రెడ్డి సార్ పర్మిషన్ తీసుకొని మేము అండర్-17 అండర్-14 ఇక్కడనే మెదక్, సిద్దిపేట అండ్ సంగారెడ్డి మ్యాచెస్ ఆడిన తర్వాత ఆ 3 మ్యాచెస్లో ఉమ్మడి జిల్లా మెదక్ టీం అప్పుడు తీయడం జరుగుతుంది. అంటే మీ 16 మంది మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రం. ఒకవేళ మీరు ఆ 2 మ్యాచ్లు మనం మెదక్తో ఒక మ్యాచ్ ఆడాల్సి వస్తుంది మన దగ్గర. ఇవాళ రెడ్డి సార్ పర్మిషన్ ఇచ్చి మనం దయచేసి ఇక్కడ ఇస్తే ఇక్కడే ఆడతాం. రెడ్డి సార్ ఆడ పర్మిషన్ ఇచ్చింది ఒకసారి రెడ్డి సార్ అందరూ చెప్పాలి. మనం ఆ 2 మ్యాచ్లు గెలిచినట్లయితే మెజారిటీ ప్లేయర్స్ మన డిస్ట్రిక్ట్ వెళ్ళి ఆ టీంలో ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా 2-3 ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళి కూడా వెళ్తారు. ప్లేయర్స్ లేరని కాదు, కానీ మనం గెలిచినట్టయితేనే మన డామినేషన్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ పికప్ తీసుకొని అవకాశం ఉంటుంది. అందుకే మీరు దసరా సెలవులు అయిపోయిన తర్వాత ఒక వారం లోపలనే ఇక్కడనే మ్యాచెస్ ఉంటాయి. ఓన్లీ 1 day మార్నింగ్ పొద్దున రావాలి. మెదక్ పీపుల్ దే విల్ ఆల్సో కమ్ హియర్ అండ్ సిద్దిపేట పీపుల్ దే విల్ ఆల్సో కమ్ హియర్. మార్నింగ్ 7-8 o'clock మనం నమాజ్ చెప్తాం. మోస్ట్ ప్రాబ్లీ 8 o'clock స్టార్ట్ చేస్తే ఒక మ్యాచ్ మనం సిద్దిపేటతో ఆడతాం, ఒక మ్యాచ్ మెదక్తో ఆడతాం, మళ్ళీ వాళ్ళిద్దరు ఒక మ్యాచ్ ఆడతాం. ఈ 3 మ్యాచ్ల రిజల్ట్స్ని బట్టి పర్ఫార్మెన్స్ని బట్టి, రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లా టీం తీయడం జరుగుతుంది. మన ఈ ఉమ్మడి మెదక్ జిల్లా టీము భద్రాద్రి జిల్లాలో టోర్నమెంట్ నవంబర్లో టోర్నమెంట్ ఉంది. మనం ఈ టీం అక్కడికి పోయి ఆడవచ్చు. టోర్నమెంట్ ప్రోగ్రామింగ్ అండర్-14 బాయ్స్. అందుకే మీరు అందరూ ఈ హాలిడేస్లో కూడా ఖచ్చితంగా మీరు అకాడమీ పోండి. ఈవినింగ్ అకాడమీ పోతే మార్నింగ్ ఫిట్నెస్ ప్రాక్టీస్ చేయడం కంపల్సరీ చేయండి, మానకండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఫ్లోలోనే మనం ఆడాల్సి వస్తుంది కాబట్టి. ఒకవేళ ఎవరన్నా మీరు ఛాన్స్ రావడంలో ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ కష్టపడండి. ఈసారి ఒకవేళ మీకు ఏజ్ అయిపోతే నెక్స్ట్ మీరు 17లకు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి అప్పుడు మీరు కష్టపడండి. దిస్ ఇస్ మై అడ్వైస్. ఆ రోజు టీం తీసింటే ఇంతమంది టీం వెళ్ళకపోతుంటే నేను అనుకుంటాను. ఎందుకంటే మీ రియల్ టాలెంట్ అనేది గ్రౌండ్లోకి వచ్చిన తర్వాతనే ఒక మ్యాచ్ ఆడితేనే అవతల టీంతో కాంపిటీషన్లో ఉన్నప్పుడే మన టాలెంట్ తెలుస్తుంది. మన టాలెంట్ మనమే పోటీ ఉండకుండా ఇంత వాళ్ళతో పోటీ పడినప్పుడే మనం టాలెంట్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి అందరికీ ఒకసారి బెస్ట్ ఆఫ్ లక్. ఈ విషయంలో అమ్మారెడ్డి గారు కూడా పిల్లలకు అడ్వైజ్ చేయాలి. సార్ అంటున్నాడు సెలక్షన్ పెట్టిన గ్రౌండ్ పర్మిషన్ అవన్నీ అడుగుతాను. పర్మిషన్ కాదు ఇక్కడ, ఎందుకంటే వేరే డిస్ట్రిక్ట్ అంటే వేరే దూరం నుంచి సిద్దిపేట అక్కడ నుంచి ప్లేయర్స్ ఇక్కడ 1-2 days ప్రాక్టీస్ చేసుకునే విధంగా అన్ని టోటల్ గ్రౌండ్స్ అరేంజ్ చేసి ఇస్తాము. కనుక వినోద్ సార్ చెప్పినది ఏంటంటే కొంచెం ఒక 10 days ఏవే ఫెసిలిటీస్ కావాలో అన్ని ఫెసిలిటీస్ క్లబ్ ద్వారా అరేంజ్ చేస్తాం. ఒక నెట్ సెషన్ ఒక మాట చెప్పాడు, ఈసారి SGF లో మంచి టేబుల్ టాప్ ఇస్తాం సార్ అని చెప్పి. అలాగే ఆ నెట్ చేసినందుకు అట్లీస్ట్ ఇక్కడ ఒక మంచి సెలెక్షన్, ఇక్కడ ఒక టీం తీశారు, ఇక్కడ రికమెండేషన్లో మళ్ళీ లేవని అందరూ ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పాను ఎందుకంటే టాలెంట్ ఉండాలని
కొత్తగా చెప్పాను. ఇంకా పొద్దున్న చెప్తామని చాలా మంది ఫోన్ చేశారు. అందుకు ఇక్కడ గ్రౌండ్ వాళ్ళ మీద వాళ్ళే తెలుగు సెలెక్ట్ చేస్తారని చెప్పి ప్రాక్టీస్ చేయండి. ఆడడం లేదు, నెక్స్ట్ లో ప్రాక్టీస్ చేయడం వేరే, మ్యాచ్ ప్రాక్టీస్ వేరే. ప్రాక్టీస్ ఒక 1 వీక్ ప్రాక్టీస్ లో చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. 1 మ్యాచ్ వస్తే 1 మ్యాచ్ ఆడితే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. కనుక మ్యాచ్ ఎక్కువ ఇప్పుడు నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మ్యాచ్ ఎక్కువ ఆడిపోయండి. మీకు ప్రాక్టీస్ అక్కడ కాకుండా ఇక్కడ మ్యాచ్ ముందుగా మీరు ఒక 10th వరకు గ్రౌండ్ తీసుకోండి. ఇక్కడ నుంచి 10th వరకు గ్రౌండ్ తీసుకోండి. ఎందుకంటే 10th తర్వాత ఇక్కడ నేషనల్ మన స్టేట్ టీమ్ వాలీబాల్ కబడ్డీ అది ఒక ప్రోగ్రామ్ ఎమ్మెల్యేగా తీసుకున్నారంట. 10th వరకు ఎన్ని మ్యాచ్లు అయితే అన్ని మ్యాచ్లు ఆడి టోటల్ గ్రౌండ్ 10th వరకు మీకు అనౌన్స్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరైతే ఇప్పుడు మెయింటైన్ సీన్స్ అని అనౌన్స్ చేసినారో మీరు కాకుండా స్టాండ్ బై 4 తీసుకున్నాము. ఎవరు యాబ్సెంట్ అదర్ దెన్ డిస్ట్రిక్ట్ వేరే జ్యూరీ అయింది పట్టడం జరుగుతుంది, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వబడుతుంది. వాళ్ళ పేరు నేను అనౌన్స్ చేస్తాను. రవీంద్రనాథ్ ఓకే. తర్వాత భరత్ సమీర్, రిషికేష్ రెడ్డి, మౌనిక్ రెడ్డి. పృథ్వీరాజ్ గారు మా ఎస్ఏఎఫ్ అండర్ 14 క్రికెట్ ఉద్దేశించి ఈరోజు స్పోర్ట్స్ గేమ్ ఫెడరేషన్ మనం ఇక్కడ వరకు రావడమే చాలా గ్రేట్. ఫస్ట్ స్టెప్ మన ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయడం కానీ, డెడికేషన్ మన పేరెంట్స్ మనం సపోర్ట్ చేయడం కానీ, మీరు ఇక్కడ మీ క్లాస్మేట్స్ కాకుండా మీరందరూ ఇక్కడ వరకు రావడమే వెరీ గ్రేట్. అసలు జస్ట్ స్టెప్ 1. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండ్రు, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఈ సంగతి 60 మెంబర్స్లో మీరు వచ్చిండ్రు. మీరు 40 మెంబర్స్ 50 మెంబర్స్ మెయిన్ డిస్ట్రిక్ట్ స్టార్ట్. సో ఇది ఈవెంట్స్ మండీలో 1 నైట్లో ఓవర్ నైట్లో ఏది కాదు. మీ డెడికేషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్ ఇవన్నీ బాగుంటుంది. బీసీసీఐ మన మెయిన్ క్రికెట్ టీంకి వెళ్ళాలంటే ఎంతగానో డెడికేషన్ ఉండాలో అది ఆలోచిస్తుంది. స్టెప్ 1 ఇది. ఇప్పటి నుంచి మన మైండ్ సెట్ టెస్ట్ చేస్తూ దాంతో పాటు ఎడ్యుకేషన్లో టాప్ చేయడం కానీ, లేదంటే యావరేజ్ తోటి బ్యాలెన్స్ చేసుకుంటే ఏదో ఒక దాంట్లో టాప్ అయితే ఉండాలి. ఆ టాప్ తీసుకొని మేక్ యూర్ పేరెంట్స్ ప్రౌడ్, మీ టీచర్స్, మీ కోచెస్ ప్రతి ఒక్కరికి ప్రౌడ్ చేసుకుంటే ఎవ్రీ మూమెంట్ పైకి వెళ్ళాలి. ఎవరు కూడా డిసప్పాయింట్ కావాలి. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ మెయిన్ టీమ్ సెలెక్ట్ అయింది, ఒకరు టీమ్ తీసుకొని పేరెంట్ అప్పుడే వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయింది. కానీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టాండ్ బై టీమ్ చెప్తుంది. ఇన్ కేస్ అక్కడనే అదే మూమెంట్లో ఆ మనిషి ఉంటే ఇప్పటికీ ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. గేమ్ ఈజ్ నాట్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్, ఇట్ ఈస్ అబౌట్ డిసిప్లిన్ యువర్ బిల్డింగ్. ఓకే, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you, sir. Completely agree with your words. Participation is important. Winning and losing is secondary thing. Thank you so much, sir. And we should also put that academics and sports are both have we have to maintain both equally. So as well as sports, academics are also important. Now I would like to request our SGF Secretary Srinivas sir to give few valuable suggestions to our under 14 boys. Thank you, sir. హితోపదేశం కృతి క్రీడా సుఖాది మంచి ఉన్నత క్రీడా ప్రమాణం కల వారికి జ్ఞానం సందేశం ఇస్తుంది. అదే జర్నీలో ప్రయాణించాలి, అదే సక్సెస్ చిన్నప్పటి నుంచి క్రికెట్ ఎప్పుడు క్రికెటే 18 ఏళ్ళని సర్వీస్ చేస్తుంది క్రికెట్ కోసం.
ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా? నాకు బాగా క్లోజ్ కాదు కానీ వాళ్ళకి ఎక్కువ క్లోజ్ సార్. ఒక నేషనల్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ అయ్యి రైల్వేలో క్రికెట్ తరఫున మన ప్రాంతం నుంచి మన ఊరు నుంచి సెలెక్ట్ అయిన వ్యక్తి. ఆయన పేరు ఏం పేరు చెప్పండి సార్? పేరు ఏం పేరు ఇప్పుడు చెప్పారు? హనుమంతరెడ్డి సార్. ఇక్కడ ఉన్న సార్ సార్. అట్లాగే రామరాజు మై క్లోజ్ 13 ఏళ్ళ నా తమ్ముడు. ఆయన జెంటిల్మెన్. నా కన్న కొడుకు సెలెక్ట్ అయినా నేను పదవి చేయను కానీ ఆయన చేయడు. వాళ్ళు పెట్టినా చేయడు ఆయన. అలాంటి నేచర్ ఉన్న సార్ ఉన్నారు ఇక్కడ. సార్ పబ్లిక్ స్కూల్ సార్. ఐఎమ్ ద ఎక్స్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్. సో ఈ ఫుల్ఫిల్మెంట్ ద్వారా ట్రైన్ ఫర్ ప్రమోటింగ్ ద స్పోర్ట్స్. ఎట్ ది సేమ్ టైం మల్లికార్జున సార్ ఈజ్ క్రికెట్ ప్లేయర్. అంతా క్రికెట్ లవర్స్. మీ పేరెంట్స్ కూడా ఇంత టైం స్పెండ్ చేసి మీకోసం నేనున్నాను. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మీ వెనక అందరూ అడగండి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు ఎక్కడ? ఎవరైనా? ఎవరు లేరు. ఓకే, వాళ్ళు ఫార్మేషన్ ఎందుకు చేసుకున్నారంటే గవర్నమెంట్ టీచర్సే. ఈ గ్లోబల్ సిస్టమ్ లో ఒక ట్రైనింగ్ సెంటర్, కోచింగ్ సెంటర్ ఉండాలి. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి. మా పిల్లలకి ఏదో ఫ్రీ అని చెప్పినాం. ఎవరు వచ్చినా సీనియర్ ₹1 తీసుకోడు, ఎంత లెవెల్ పోయినా కూడా. ఈ గ్లోబల్ సిస్టమ్ లో ఈ క్రీడ అనుసంధానం చేస్తున్న వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ కొలీగ్స్. మరి దీన్ని బయట తీసుకోబోతున్నారు. సార్ ఏం కలర్ కడుతుంటే ఈ గ్రౌండ్ ఎంత క్రికెట్ కి అయితే బాగుంటుందని కలర్ కడుతుంది, మంచిదే. కానీ ఇంత సెంటర్ లో అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. సార్ ఏం కోరుకుంటుందంటే ఇక్కడ ఆడింది కాబట్టి ఒక స్థాయికి పోయింది కాబట్టి దీని ఒక మీలాగా నాలాగా చూసుకోవాలి వీళ్ళనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయాలని మనసులో ఉంది. ఇప్పుడిప్పుడే పులిపిల్లు ఎంత అవుతున్నాయి, లైట్ బెడ్ లైట్స్ వచ్చాయి, ఇంకా అనేక రకాలు వచ్చాయి కదా. ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ టు యూ. వాట్ ఈస్ డిఫరెంట్ స్కిల్ అండ్ టెక్నిక్? ఎవరైనా చెప్తారా? ఆల్ పబ్లిక్ టు స్టడీ కదా. వాట్ ఈస్ స్కిల్ అండ్ టెక్నిక్? And within 1 minute stop the speech. తెలుసా మీకు? Skill is a accessibility, skill is a talent, skill is a beautiful, it's a given by God. You stand up please. Not for you, start myself. You stand up. You stand up. You stand up. What is the difference? Because he is short fellow. Sachin Tendulkar is short fellow. కదా వాళ్ళ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు పక్కన ఉంటాడు. నేను కూడా పట్టుకున్నాను. మెకానికల్ డాక్టరేట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఈయన హైట్ ఉన్నాడు. లివరేజ్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు కోసం లివరేజ్ అంటే ఎనాటికల్ లివరేజ్ అనేది ఇద్దరిలో తేడా. పొట్టోడు ఉంటాడు, పై పొడు ఉంటుంది. బట్ మూమెంట్ ఈస్ గివెన్ బై డేర్ ఫ్రమ్ ద గాడ్ టాలెంట్. ఆ టాలెంట్ ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో దాన్ని టెక్నిక్ గా మారుస్తారు. టెక్నిక్ అంటే ఏం లేదు, సింపుల్ టు ది ఫార్మేషన్ ఆఫ్ గుడ్ వర్క్ బై మజిల్ వర్క్. గుడ్ ఫార్మేషన్ చెప్పండి. గుడ్ ఫార్మేషన్ ఆఫ్ లోన్ లేదా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. గోయింగ్ టు రిటైర్మెంట్. గుడ్ ఫార్మేషన్ ఆఫ్ మజిల్ వర్క్, దట్ ఈస్ టెక్నిక్. అది ఎట్లా వస్తుంది? డైలీ ప్రాక్టీస్ చేసినా వస్తుంది. నీకు గాడ్ ఏమి ఇచ్చాడు? స్కిల్ ఇచ్చాడు, నైపుణ్యం. నైపుణ్యం ఇవ్వగానే తిని పండుకుంటే కాదు. శ్రీ చైతన్య సీట్ వచ్చి ఐఐటి ఉంటుంది కాదు. ఓవర్ నైట్ రాత్రి మార్కులు తెచ్చుకోవచ్చు. 100 చూసి రాసి కూడా తెచ్చుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ మై లైఫ్ అని తెలియ అబౌట్ ట్రూ రిజల్ట్ మీద ప్రిన్సిపల్ మీద పిహెచ్డి చేస్తే 2 రెట్ల 4 ప్రిన్సిపల్ ఇస్ కాన్సెప్ట్ కెనాట్ బి చేంజ్. అట్లే అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్ మెకానికల్ ఫోర్సెస్ ఇంప్లిమెంటేషన్ బాడీ అంతేనా. బాగా ప్రాక్టీస్ చేస్తే ప్రిన్సిపల్ అనేది మారదు. రికమెండేషన్ పనికిరావు. సచిన్ టెండూల్కర్ వరల్డ్ ఛాంపియన్స్ అంటే 12,000 గంటలు కష్టపడ్డారు. ఇప్పటి నుంచి కష్టపడండి. 2034 ప్రమోటింగ్ ద ఇండియన్ ప్రైవేట్ లైకింగ్ టు సీఎం ఆల్సో ప్రమోటింగ్ ద ఒలింపిక్స్ ఇండియా గోయింగ్ టు హోస్ట్ ఇట్. 10 years 9 years ఉంది. 34 అంటే మీ చేతిలో బంగారు పథకం ఉంది. ఇప్పుడు అంతా స్కూళ్ళలో ఉంది. అంటే ప్రైమ్ మినిస్టర్ సీఎం కూడా ఏం చెప్పాడు? గో బ్యాక్ టు నేచర్. స్కూళ్ళలో పోండి. పీటీ మాస్టర్లు, పీటీ విషయాలు అందరూ కూడా స్కూళ్ళలో పోయి మొబైల్ చేయండి. ఈసారి కూడా స్కూల్ పోవాలి. ఆయన ఒలింపియన్ సార్ నేషనల్ ప్లేయర్. వాళ్ళ ఊరు పోయి మోటివేట్ చేసి తీసుకొస్తేనే పతాకాలు వస్తాయి, లేకపోతే రావు. మళ్ళీ ఒలింపిక్స్ ఏం రికమెండేషన్ మంచి సార్ మంచి స్థాయి క్రికెట్ పోతుంది ఇక్కడ నుంచి. ఇంతకుముందు పేరు రాసుకొని పోయేది. సార్ ఏమన్నాడంటే డిస్ట్రిక్ట్ లో టోర్నమెంట్ పెట్టాలన్నాడు. 3 డిస్ట్రిక్ట్ లో పెట్టుకున్నాడు.
పెట్టి తెలుసు ఢిల్లీ పబ్లిక్ థ్యాంక్ యూ